నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రినివాస్ సుజల స్రవంతి పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి నారా లోకేష్. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి ఎయిర్పోర్ట్ తో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని వెల్లడి. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టబోమన్న జగన్. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని హామీ. వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో హంద్రినివాస్ సుజల స్రవంతి పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హంద్రినివా పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. కిలోమీటర్ల మేర సాగుతున్న పనులను డ్రోన్ ద్వారా పరిశీలించారు. రోజు ఎంత మేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. 4 ఏజెన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఇటీవల 4 సార్లు వర్షాలు కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపుగా ఇకపై వేగంగా పనులు సాగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. సంవత్సరాలు నేను అడుగుతున్న 1 రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా. కాలవల్లో 1 గంప మట్టి తీశారా అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. చాలా బాధేస్తుంది. ఈ రోజు మీరు అందుకని నేను వస్తానని మళ్ళీ నేను ఆలోచించి ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక హంద్రినివాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్ లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి గాని ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈ రోజు 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మిషన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడ నీళ్లు కనపడేది కాదు, చెట్టు కనపడేది కాదు. ఈ రోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భారతదేశంలో గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. మరి అటువంటి వాటిలో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికతలు కూడా వెల్లివిరిసిన విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. అటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అటువంటి ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఇస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే మొన్ననే నేను కూడా చూసాం, ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖకు మరి 5 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకి ఇస్తే, తర్వాత వచ్చినటువంటి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ శాఖకు కేటాయించింది అని అంటే, ఇరిగేషన్ శాఖను గత 5 సంవత్సరాల పాలన ఎంత విధ్వంసానికి గురి చేసిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 5 ఏళ్లలో డ్రిప్ ని పడుకోబెట్టారు. 1 ఎకరా కన్నా ఈ జిల్లాలో డ్రిప్ ఇచ్చారా? ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 800 కోట్లతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తే పైపులు తుప్పు పడిపోతున్నాయి. 1 అడుగు ముందుకు పడలేదు 5 ఏళ్లలో. మళ్ళీ వచ్చాడు నాయకుడు. అధికారం లేకొచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే భారతదేశంలో 2వ స్థానానికి చేరింది అనంతపురం జిల్లా డ్రిప్ వినియోగంలో. అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. నాయకుడి బాటలో నడిచినటువంటి జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని, సంబంధిత శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. భారతదేశంలో 2వ స్థానానికి 10 నెలల్లో చేరడం అంటే సామాన్యమైన విషయం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది ఆయనకి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలియజేశారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామని ఎల్జీ సంస్థ ప్రతినిధులతో మంత్రి అన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు. Very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won, and the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth, and transforming lives. We are not just building factories, we are building futures here. This facility alone will create nearly 1,500 direct jobs, and with LG's key vendors investing here, creating more than 700 jobs, will impact our economy and will create a lot of jobs for the locals.
This is more than a company's groundbreaking. It is a groundbreaking movement for the youth of Andhra Pradesh. I would like to especially recognize the 4 key vendor partners of LG who are here. Ekoria and Kuroda Electric, Hengsung India, Kyungsung Precision and Taisung Electronics, who are establishing high-tech units that will further strengthen LG's supply chain and reduce import dependence. The power of partnership is the passport to progress, and we in Andhra Pradesh believe in the power of ecosystem. Their presence demonstrates the power of collaborative growth and shared vision. It also shows the world how Andhra is positioning itself as a global electronics manufacturing ecosystem. When global giant meets Andhra Pradesh's ambition, magic will happen. And with this factory of LG coming up, we will be supplying 70% of domestic air conditioning for our great nation. Together, LG and its partners are bringing cutting-edge technologies like AI-driven manufacturing, smart production processes, and energy-efficient systems to Indian soil, advancing our ambition of becoming a global hub for electronics manufacturing. This project gels very well with our Honorable Prime Minister Narendra Modi ji's vision of Make in India. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.